హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ దొంతుల. ఈరోజు మనం 9th క్లాస్ థర్డ్ చాప్టర్ కోఆర్డినేట్ జామెట్రీ బిట్స్ డిస్కస్ చేసుకుందాం. అయితే ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో మ్యాథమెటిక్స్ మెథడాలజీ అలాగే మ్యాథమెటిక్స్ కంటెంట్ ఫ్రమ్ 6th క్లాస్ టు 10th క్లాస్ బిట్స్ అప్లోడ్ చేయబడుతున్నాయి. అలాగే పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్స్ బిట్స్ కూడా అప్లోడ్ చేయబడ్డాయి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. సరే, ఫస్ట్ బిట్ చూద్దాం. ద కోఆర్డినేట్ సిస్టమ్ యూజ్డ్ టు ప్లాట్ పాయింట్స్ ఆన్ ఏ ప్లేన్. ద కోఆర్డినేట్ సిస్టమ్ యూజ్డ్ టు ప్లాట్ పాయింట్స్ ఆన్ ఏ ప్లేన్ ఈజ్ నోన్ యాజ్. కోఆర్డినేట్ సిస్టమ్ని కార్టీజియన్ కోఆర్డినేట్ సిస్టమ్ అని చెప్పి అంటాం. ద హార్జెంటల్ యాక్సిస్ ఆన్ ఏ కార్టీజియన్ కోఆర్డినేట్ సిస్టమ్ ఈజ్ నోన్ యాజ్. ద హార్జెంటల్ యాక్సిస్ మీద ఉన్నటువంటి కార్టీజియన్ కోఆర్డినేట్స్ని ఆబ్సిసా అంటాము. వర్టికల్ యాక్సిస్ మీద ఉన్నటువంటి కార్టీజియన్ కోఆర్డినేట్ సిస్టమ్ని ఆర్డినేట్ అని చెప్పి అంటాం. ఇక్కడ ద పాయింట్ 3,4 విచ్ నంబర్ రిప్రజెంట్స్ ద ఆబ్సిసా అన్నారు. ఇక్కడ ఆబ్సిసా వచ్చేసి 3 అవుతుంది, ఆర్డినేట్ వచ్చేసి 4 అవుతుంది. ఈజ్ ద పాయింట్ ఇన్ ద పాయింట్ 3,4 విచ్ నంబర్ రిప్రజెంట్స్ ద ఆర్డినేట్ అన్నారు. 4 అనేది ఆర్డినేట్ అవుతుంది. నెక్స్ట్, వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్స్ -2,3 లైస్ ఇన్ విచ్ క్వాడ్రెంట్ అన్నారు. వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్స్ -2,3 లైస్ ఇన్ విచ్ క్వాడ్రెంట్ అన్నాడు. ఇక్కడ మైనస్ ప్లస్ ఉంది కాబట్టి ఇది సెకండ్ క్వాడ్రెంటు. ఫస్ట్ క్వాడ్రెంట్లో రెండు కూడా ప్లస్ ప్లస్ ఉంటాయి, అంటే ఎక్స్ కామా వై వాల్యూస్ అనేవి రెండు ప్లస్ ప్లస్ ఉంటాయి. ఇక్కడ -2,3 అన్నారు, అంటే మైనస్ ప్లస్ ఇది సెకండ్ క్వాడ్రెంటు. బోత్ ఆర్ నెగిటివ్ అయితే థర్డ్ క్వాడ్రెంటు, పాజిటివ్ నెగిటివ్ అయితే ఫోర్త్ క్వాడ్రెంటు. నెక్స్ట్ బిట్ చూద్దాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ పాయింట్ ఆన్ ఏ కార్టీజియన్ కోఆర్డినేట్ సిస్టమ్ అన్నాడు. ఎక్స్ కామా వై అనమాట. నెక్స్ట్ వచ్చేసి ద కోఆర్డినేట్స్ ఆఫ్ ఆరిజిన్ కోఆర్డినేట్స్ వచ్చేసి 0,0. నెక్స్ట్ ద ఎక్స్ కోఆర్డినేట్ ఆఫ్ ఆల్ పాయింట్స్ ఆన్ ది వై యాక్సిస్ ఆన్ ఏ కార్టీజియన్ కోఆర్డినేట్ సిస్టమ్. వై యాక్సిస్ మీద ఎక్స్ వాల్యూ ఎప్పుడు కూడా 0 ఉంటుంది, ఎక్స్ యాక్సిస్ మీద అయితే y = 0 అవుతుంది. ద వై కోఆర్డినేట్ ఆఫ్ ఆల్ పాయింట్స్ ఆన్ ది ఎక్స్ యాక్సిస్ ఇప్పుడే డిస్కస్ చేసాం. వై యాక్సిస్ మీద అయితే x = 0, ఎక్స్ యాక్సిస్ మీద అయితే y = 0. నెక్స్ట్, ఆబ్సిసా ఆఫ్ పాయింట్ ఈజ్ పాజిటివ్ ఇన్. ఆబ్సిసా పాజిటివ్ ఉండేది ఎక్కడా అని అడుగుతున్నాడు. మనకి ఆబ్సిసా అంటే ఎక్స్ వాల్యూ పాజిటివ్ ఉండేది ఫస్ట్ అలాగే ఫోర్త్ క్వాడ్రెంట్లో. ఫస్ట్ క్వాడ్రెంట్లో ఎక్స్ వాల్యూ ప్లస్, ఫోర్త్ క్వాడ్రెంట్లో కూడా ఎక్స్ వాల్యూ ప్లస్ అనమాట. పాయింట్స్ -5,2 అండ్ 2,-5 లై ఇందా అని అడిగారు. -5,2 అంటే సెకండ్ క్వాడ్రెంటు, 2,-5 అంటే ఫోర్త్ క్వాడ్రెంట్. సో సెకండ్ ఫోర్త్ ఇక్కడ సెకండ్ ఫోర్త్ ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. ఇఫ్ x + 2,4 = y 5,y-2 అని ఇచ్చారు. ఇప్పుడు కోఆర్డినేట్స్ ఏమవుతాయో చూద్దాం. 2 ప్లేస్లో ఏముంది, 5 ఉంది, x + 2 = 5. అలాగే y-2 ప్లేస్లో ఏముంది, 4, అంటే x ఏమవుతుంది, 5 - 2, y = 4 + 2, x ఏమైంది 3, y ఏమైంది 6 అవుతుంది. సో పాయింట్ ఏమవుతుంది, 3,6 వస్తుంది. సో ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. మిర్రర్ ఇమేజ్ ఆఫ్ పాయింట్ 9,-8. 9,-8కి మిర్రర్ ఇమేజ్ ఏది అని అడుగుతున్నారు. ఇన్ వై యాక్సిస్. ఇక్కడ వై యాక్సిస్ అన్నారు కాబట్టి ఎక్స్ వాల్యూ నెగిటివ్ అవుతుంది, వై వాల్యూ యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. అదే ఎక్స్ యాక్సిస్ అంటే వై వాల్యూ నెగిటివ్ అయ్యేది. ఇక్కడ 9,-8 కాబట్టి వై యాక్సిస్ అన్నారు కాబట్టి ఎక్స్ నెగిటివ్ చేయండి, వై యాజ్ ఇట్ ఈస్ ఉంచేయండి, అప్పుడు -9,-8 అవుతుంది. ఇదే బిట్ ఎక్స్ యాక్సిస్ అంటే 9,-8 అంటే 9,8 అవుతుంది. ఓకేనా. నెక్స్ట్, ద కోఆర్డినేట్స్ ఆఫ్ ది పాయింట్ విచ్ లైస్ ఆన్ వై యాక్సిస్ ఎట్ డిస్టెన్స్ ఆఫ్ 4 యూనిట్స్ ఇన్ నెగిటివ్ డైరెక్షన్ ఆఫ్ వై యాక్సిస్ అన్నాడు. ఇక్కడ ఇది ఏమవుతుంది అంటే 0,-4 అవుతుంది. అంటే డైరెక్ట్ వై యాక్సిస్ మీద ఉందంట, 4 యూనిట్స్ దూరంలో ఉందంట.
నెగిటివ్ డైరెక్షన్లో ఉంది కాబట్టి 0, -4 వస్తుంది. ఇఫ్ ద పాయింట్స్ A2, 0, B -6, 0 అండ్ C3, A-3 లై ఆన్ ది x-యాక్సిస్, దెన్ ద వాల్యూ ఆఫ్ A అని చెప్పి ఇచ్చాడు. y వాల్యూ 0 అవుతుంది అంటే A-3 0 వస్తుంది. A-3 0 అంటే A = 3 అని అర్థం. ఆఫ్ ది ఫాలోయింగ్ పాయింట్స్ లైస్ ఆన్ ది నెగిటివ్ సైడ్ ఆఫ్ x-యాక్సిస్ అన్నారు. లైస్ ఆన్ ది నెగిటివ్ సైడ్ ఆఫ్ x-యాక్సిస్, x-యాక్సిస్ మీద నెగిటివ్ సైడ్ ఏమైందంటే -4, 0 అవుతుంది. అదే నెగిటివ్ సైడ్ ఆఫ్ y-యాక్సిస్ అని అంటే ఇక్కడ ఒక్కసారి బిట్టు చూద్దాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పాయింట్స్ లైస్ ఆన్ ది నెగిటివ్ సైడ్ ఆఫ్ x-యాక్సిస్ అన్నారు. x-యాక్సిస్ వైపు నెగిటివ్ సైడ్ ఉండే పాయింట్ ఏమవుతుందంటే -4, 0 అవుతుంది. అదే నెగిటివ్ సైడ్ ఆఫ్ y-యాక్సిస్ అంటే 0, -4 వస్తుంది. ఇక్కడ ఒక గ్రాఫ్ ఇచ్చారు చూడండి. ద కోఆర్డినేట్స్ ఆఫ్ పాయింట్ QR అన్నాడు. ఇక్కడ x వాల్యూ 3.5, y వాల్యూ 3. అంటే ఇక్కడ థర్డ్ క్వాడ్రెంట్లో కాబట్టి బోత్ ఆర్ నెగిటివ్ ఉంటాయి. x వాల్యూ వచ్చేసి -3.5, y వాల్యూ వచ్చేసి -3. ఓకే, సో ఆన్సర్ ఈజ్ -3.5, -3. నెక్స్ట్, ద పాయింట్ M లైస్ ఇన్ ద ఫోర్త్ క్వాడ్రెంట్. ద కోఆర్డినేట్స్ ఆఫ్ పాయింట్ M ఆర్. ఫోర్త్ క్వాడ్రెంట్లో ఆబ్సిసా పాజిటివ్ అవుతుంది, ఆర్డినేట్ నెగిటివ్ అవుతుంది. సో ఆప్షన్ C ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, రైట్ ద నేమ్ ఆఫ్ ది క్వాడ్రెంట్ ఇన్ విచ్ ద పాయింట్ -3, -5. ఇక్కడ రెండు కూడా నెగిటివ్ ఉన్నాయి. 3కి నెగిటివ్ ఉంది, 5కి నెగిటివ్ ఉంది. సో -3, -5 అంటే థర్డ్ క్వాడ్రెంట్ అవుతుంది. నెక్స్ట్, ద నంబర్ ఆఫ్ పార్ట్స్ ద కోఆర్డినేట్స్ యాక్సెస్ డివైడ్ ద ప్లేన్లో 4 క్వాడ్రెంట్స్ ఉంటాయి కాబట్టి 4 పార్ట్స్. పాయింట్ 0, 4 లైస్ అన్నాడు. ఇక్కడ y-యాక్సిస్ మీద x వాల్యూ 0 అవుతుంది. 0, 4 అనేది ఎక్కడుంటుందంటే ఆన్ పాజిటివ్ y-యాక్సిస్. ద మిర్రర్ ఇమేజ్ ఆఫ్ ది పాయింట్ -3, -4 ఇన్ x-యాక్సిస్ అన్నారు. x-యాక్సిస్ అన్నప్పుడు x వాల్యూ అంటే ఆబ్సిసాన్ అలాగే ఉంచాలి, ఆర్డినేట్ని చేంజ్ చేయాలి డైరెక్షన్. అంటే -3, 4 వస్తుంది. అంటే ఆప్షన్ D ఈజ్ కరెక్ట్. ఇదే బిట్ y-యాక్సిస్ అంటే y వాల్యూని చేంజ్ చేయకుండా x యొక్క సింబల్ని చేంజ్ చేయాలి. అంటే -3 + 3 అయితే 3, -4 అయింది. సో ఇక్కడ ఇచ్చిన దాని ప్రకారం x-యాక్సిస్ అన్నారు కాబట్టి x వాల్యూని మార్చకుండా y వాల్యూని చేంజ్ చేయాలి. అంటే -3, -4. సో -3, 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇన్ విచ్ క్వాడ్రెంట్ డజంట్ -1, 2 లై అన్నారు. మైనస్, ప్లస్ సెకండ్ క్వాడ్రెంట్. x-యాక్సిస్ పాజిటివ్ వాల్యూస్ ఉంటాయి, ఇది నెగిటివ్ x-యాక్సిస్ నెగిటివ్ వాల్యూస్ ఉంటాయి, ఇది y-యాక్సిస్ పాజిటివ్ ఉంటాయి. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ క్వాడ్రెంట్, దిస్ ఈజ్ సెకండ్ క్వాడ్రెంట్, థర్డ్, దిస్ ఈజ్ ఫోర్త్ క్వాడ్రెంట్. ఫస్ట్ క్వాడ్రెంట్లో రెండు కూడా ప్లస్లే ఉన్నాయి, సెకండ్ క్వాడ్రెంట్లో ప్లస్ ఉన్నాయి, థర్డ్ క్వాడ్రెంట్లో మైనస్ ఉన్నాయి, ఫోర్త్ క్వాడ్రెంట్లో ప్లస్ మైనస్ ఉన్నాయి. ఓకేనా. నెక్స్ట్ చూడండి, ఆబ్సిస్ ఆఫ్ పాయింట్ ఈజ్ నెగిటివ్ ఇన్ డాష్ అన్నాడు. ఆబ్సిసా అంటే x విలువ, x అనేది నెగిటివ్ ఉండేది సెకండ్లో, థర్డ్లో నెగిటివ్ ఉంటుంది. ఓకేనా. ఆర్డినేట్ నెగిటివ్ ఉండేది మనం గమనిస్తే థర్డ్, ఫోర్త్లో ఆర్డినేట్ నెగిటివ్ ఉంటుంది. నెక్స్ట్ 27th బిట్ చూడండి, 26th. ఆబ్సిస్ ఆఫ్ ఆల్ ద పాయింట్స్ ఆన్ y-యాక్సిస్ అన్నాడు. ఆబ్సిస్ ఆఫ్ ఆల్ ద పాయింట్స్ ఆన్ y-యాక్సిస్, y-యాక్సిస్ మీద ఆబ్సిస్ అనేది 0 అవుతుంది, x-యాక్సిస్ మీద ఆర్డినేట్ అనేది 0 అవుతుంది. విచ్ ఈజ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ జామెట్రికల్ లైన్ అని చెప్పి ఇచ్చారు. ఎగ్జాంపుల్ ఆఫ్ జామెట్రికల్ లైన్ అని చెప్పి ఇచ్చారు. దీనికి ఆన్సర్ ఏంటంటే మీటింగ్ ప్లేస్ ఆఫ్ టూ వాల్స్. రెనే డెకార్టే వాజ్ ఏ ఫ్రెంచ్ మ్యాథమెటిషియన్. నెక్స్ట్, రెనే డెకార్టేస్ బిలాంగ్స్ టు 17th century అనమాట. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ జామెట్రికల్ లైన్ అండ్ మీటింగ్ ప్లేస్ ఆఫ్ టూ వాల్స్. ఇఫ్ x and y both are positive,
దెన్ ద పాయింట్ ఎక్స్ కామా వై లైన్స్ ఇన్ అన్నాడు. ఇఫ్ ఎక్స్ అండ్ వై బోత్ ఆర్ పాజిటివ్, ఎక్స్ వై బోత్ పాజిటివ్ ఉండేది ఫస్ట్ క్వాడ్రెంట్లో. ఇఫ్ ఎక్స్ ఈజ్ పాజిటివ్ అండ్ వై ఈజ్ నెగిటివ్ అయితే ఎక్స్ కామా వై అనేది ఫోర్త్ క్వాడ్రెంట్ అవుతుంది. ద లైన్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ 2 and 3 quadrant ఈజ్ అన్నాడు. ద లైన్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ సెకండ్ అండ్ థర్డ్ క్వాడ్రెంట్ ఈజ్ అని చెప్పి అన్నాడు. ఇప్పుడు సెకండ్ అండ్ థర్డ్ క్వాడ్రెంట్ ఇంటర్సెక్ట్ అయ్యేటువంటి పాయింట్ని ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, సెకండ్ అండ్ థర్డ్ క్వాడ్రెంట్ ఇంటర్సెక్ట్ అయ్యేటువంటి పాయింట్ ఇదే. దీన్ని ఏమంటామంటే నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ లేదా ఎక్స్ యాక్సిస్ అని చెప్పి అంటాం. నెక్స్ట్ ద లైన్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ థర్డ్ అండ్ ఫోర్త్ క్వాడ్రెంట్ అన్నారు. ఇది నెగిటివ్ వై యాక్సిస్ అవుతుంది. నెక్స్ట్ ద లైన్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ఫోర్త్ అండ్ ఫస్ట్ క్వాడ్రెంట్ అన్నారు. ఇది పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ అవుతుంది. వేర్ డు ద సెకండ్ అండ్ ఫోర్ క్వాడ్రెంట్స్ మీట్ అని చెప్పి ఇచ్చారు. సెకండ్ ఫోర్త్ క్వాడ్రెంట్స్ మీట్ అయ్యేటువంటి పాయింట్ ఏది అని చెప్పి ఇచ్చారు. 0 అంటే ఆరిజిన్ వద్ద మీట్ అవుతాయి. నెక్స్ట్ వేర్ డు ద ఫోర్ క్వాడ్రెంట్స్ మీట్ అని చెప్పి ఇచ్చారు. ఎట్ 0. ఇన్ ఫోర్త్ క్వాడ్రెంట్ ఎక్స్ ఈజ్ అన్నాడు. ఫోర్త్ క్వాడ్రెంట్లో ఎక్స్ వాల్యూ అనేది ఆబ్సిసా అనేది పాజిటివ్ అవుతుంది. ఇన్ ఫోర్త్ క్వాడ్రెంట్ వై అనేది అంటే ఆర్డినేట్ అనేది నెగిటివ్ అవుతుంది. ద పాయింట్స్ -5, 2 అండ్ 2, -5 లైస్ ఇన్ ద అని అడిగారు. -5, 2 సెకండ్ క్వాడ్రెంట్, 2, -5 అనేది ఫోర్త్ క్వాడ్రెంట్. ఆబ్సిసా ఆఫ్ పాయింట్ ఈజ్ పాజిటివ్ ఇన్ అని చెప్పి అడిగారు. ఆబ్సిసా ఆఫ్ పాయింట్ ఈజ్ పాజిటివ్ ఇన్. ఆబ్సిసా అనేది పాజిటివ్గా ఉండేటువంటిది ఫస్ట్ క్వాడ్రెంట్ ఫోర్త్ క్వాడ్రెంట్లో మాత్రమే. ఇన్ విచ్ క్వాడ్రెంట్ డస్ పాయింట్ -1, 2 లై అని చెప్పి ఇచ్చారు. -1, 2 అనేది సెకండ్ క్వాడ్రెంట్. ఇన్ విచ్ క్వాడ్రెంట్ డస్ ద పాయింట్ -1, -1 లై అని ఇచ్చారు. బోత్ ఆర్ నెగిటివ్ కాబట్టి థర్డ్ క్వాడ్రెంట్. నెక్స్ట్ ఇన్ విచ్ క్వాడ్రెంట్ డస్ ద పాయింట్ 1, -2 లై అన్నారు. 1, -2 అంటే ప్లస్ మైనస్ ఇది ఫోర్త్ క్వాడ్రెంట్. పాయింట్ 0, 4 లైస్ అని ఇచ్చారు. 0, 4 అనేది ఎక్కడ ఉంటుందంటే పాజిటివ్ వై యాక్సిస్ మీద ఉంటుంది లేదా ఆన్ వై యాక్సిస్ అని రాస్తాం. ఆబ్సిసా ఆఫ్ ఆల్ ద పాయింట్స్ ఆన్ వై యాక్సిస్. ఆబ్సిసా అనేది ఏమవుతుంది ఆన్ వై యాక్సిస్ మీద అంటే 0 అవుతుంది. నెక్స్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పాయింట్స్ లై ఆన్ ది నెగిటివ్ సైడ్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్ అన్నారు. నెగిటివ్ సైడ్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్ అంటే ఎక్స్ యాక్సిస్కి నెగిటివ్ సైడ్ ఉండేవి ఏంటి అని అడుగుతూ ఉన్నారు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పాయింట్స్ లైస్ ఆన్ ది నెగిటివ్ సైడ్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్ అన్నారు. అంటే ఎక్స్ వాల్యూ నెగిటివ్ ఉన్నది తీసుకోవాలి. ఆప్షన్ ఏలో మాత్రమే ఎక్స్ వాల్యూ నెగిటివ్ ఉంది. సో -4, 0. నెక్స్ట్ వన్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ది పాయింట్ విచ్ లైస్ ఆన్ వై యాక్సిస్ ఎట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 4 యూనిట్స్ ఇన్ నెగిటివ్ డైరెక్షన్ ఆఫ్ వై యాక్సిస్ అన్నాడు. ఇక్కడ వై యాక్సిస్ అన్నారు కాబట్టి 0, -4 తీసుకోవాలి. అదే ఎక్స్ యాక్సిస్ అయినట్టయితే -4, 0 రాసేవాళ్ళం. ఇఫ్ ఏ పాయింట్ ఈజ్ ఆన్ నెగిటివ్ సైడ్ ఆఫ్ వై యాక్సిస్ ఎట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 3 యూనిట్స్ ఫ్రమ్ ది ఆరిజిన్ దెన్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ది పాయింట్స్ అని ఇప్పుడే మనం డిస్కస్ చేసాం. వై యాక్సిస్ అంటే వై వాల్యూ తీసుకోవాలి. నెగిటివ్ అన్నారు కాబట్టి 0, -3.